తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బెంచ్కి పరిమితం చేయడంతో దాన్ని అవమానంగా భావించిన అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. ఈ లీగ్లో భాగంగా ఒక మహిళా ఎంపైర్తో తాను ప్రవర్తించిన తీరు చర్చకు దారితీసింది. తాజాగా మరొక వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అశ్విన్ దుండికల్ డ్రాగన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 14న మదురై ప్యాంథర్స్, డ్రాగన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అశ్విన్ టీం బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు మదురై ప్యాంథర్స్ ఆరోపించింది. అశ్విన్ టీం ఉపయోగించిన టవల్స్ ను ఏవో కెమికల్స్ లో ముంచి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా చేయొద్దని పదే పదే హెచ్చరించినప్పటికీ తమ మాట వినలేదని చెప్పుకొచ్చారు. అయితే లీగ్ సీఈఓ ప్రసన్న కన్నన్ అశ్విన్ జట్టుపై వచ్చినటువంటి ఆరోపణలను తోసిపుచ్చారు. మదురై ప్యాంథర్స్ వద్ద ఏమైనా ఆధారాలుంటే సమర్పించాలని అన్నారు. ఇందులో ఖచ్చితమైన ఆధారాలు లభిస్తే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకవేళ మదురై ప్యాంథర్స్ వద్ద ఉన్నటువంటి ఆధారాలు రుజువైతే డ్రాగన్స్ జట్టుపై నిషేధం తప్పదు. పైగా సీనియర్ అయినటువంటి అశ్విన్ ఇలాంటి పనులు చేసినందుకు పరువు పోతుంది కూడా.